అడినాయిడ్ అండ్ టాంజిల్స్ మా పాపకి అది ఉంది అని తెలియలేదు. ఫస్ట్ మా పాపకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కామన్గా పిల్లల్లో 6 ఇయర్స్కి మనకి మిల్క్ టీత్ పాల పళ్ళు ఊడిపోతాయి. అవి మా పాపకు ఊడిపోలేదు. సో ఊడిపోలేదు, కామనే కదా, మనకు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, 6 మంత్స్లో టీత్ రావడం స్టార్ట్ అయితే 6 ఇయర్స్లో ఊడిపోతుంది, 7th మంత్లో రావడం స్టార్ట్ అయితే 7 ఇయర్స్ వచ్చినప్పుడు ఊడిపోతాయని. సో మా పాపకు 6th మంత్లో వచ్చింది. నాకు బాగా గుర్తుంది. నేను ఏంటి అంటే మా పిల్లలకి సంబంధించిన ప్రతి చిన్నదాన్ని గుర్తుపెట్టుకుంటా. సో ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే ప్రజెంట్ నా పిల్లలకి నేను అవసరం కాబట్టి నేను హౌస్ వైఫ్గా వర్క్ చేస్తున్నాను. రేపు పొద్దున ఫ్యూచర్లో నా పిల్లలకి కొంచెం నా అవసరం తగ్గింది అన్నప్పుడు నేను నా ఫ్యూచర్ చూసుకుంటాను. సో అదే అన్నమాట నా కాన్సెప్ట్. వాళ్ళకి నా అవసరం చాలా ఉంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను ప్రతిదీ పిన్ టు పిన్ చూసుకుంటాను. వాళ్ళ హెల్త్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటా. అండ్ వాళ్ళు ఒక్కొక్కసారి హెల్తీ ఫుడ్ తినకపోయినా సీరియస్గా అరిచైనా తినిపిస్తా, అంత కేర్ తీసుకుంటా. సో అలాంటప్పుడు ఏమైందంటే మా పాపకి 6 మంత్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ముందర కింద 2 టీతు పైన 2 టీతు ఊడిపోలేదు, కానీ దాని వెనకాల టీత్ వచ్చాయి. అంటే ఆల్రెడీ ఈ 2 టీత్ ఉన్నాయి, దాని వెనకాలే మళ్ళీ ఎక్స్ట్రా టీత్ వచ్చాయి. సో నేను మా పక్కనున్న నైబర్స్ని అందరినీ, అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను అలా టీత్ ఊడిపోకుండా టీత్ వెనకాల రావడం వల్ల. సో ఆల్రెడీ అప్పటికే పైన 2 కింద 2 ఎక్స్ట్రా టీత్ వచ్చేసాయి. ఎక్స్ట్రా టీత్ రావడం వల్ల మా నైబర్స్ని, తెలిసిన వాళ్ళని అందరినీ అడిగాను. బట్ ఏం కాదు, వస్తూ ఉంటుంది అలా అని మాత్రమే చెప్పారు. అయినా కూడా నాకు డౌట్ క్లియర్ కాక నేను టీత్కి సంబంధించింది కాబట్టి డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నేను మా హస్బెండ్ డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సో డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమైందంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొద్దిమంది పిల్లలకి మిల్క్ టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి, మిల్క్ టీత్ ఊడిపోక ముందుకే పర్మనెంట్ టీత్ వస్తాయి. సో ఆ ప్లేస్లో ఖాళీ లేదు కాబట్టి అవి వెనక వచ్చాయి అని డాక్టర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు ఏంటి అంటే, మనకి పండు ఊడిపోతే గోరవద్దు, అలా గోరిస్తే క్రాస్గా వస్తాయి అంటాం కదా. సో ఇప్పుడు అలా కాదు. ఆ పాప సిచ్యువేషన్ ఏంటంటే, డాక్టర్ ఏం చేశాడంటే వాటిని కొంచెం స్ట్రాంగ్గా పీకేశాడు, ముందర 2 టీత్ని పీకేశాడు. పాల పళ్ళను పీకేసేసి ఇప్పుడు కొంచెం ఆ పాప నాలుకైతే ముందుకు అంటూ ఉంటే అవి దాని పొజిషన్లో వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏం లేదండి సో అని చెప్పాడు. అక్కడికి అది అయిపోయింది. సో ముందర టీత్ మాత్రమే, కింద మాత్రమే తీసేశాడు, పైన తీయలేదు. ఎందుకంటే పైన చిగురు మాత్రమే గట్టిగా అయ్యి కొంచెం మాత్రమే కనిపిస్తుంది వెనుక టీత్. అవి పైవి కొంచెం ఊడడానికి రెడీగా ఉన్నాయి, పర్వాలేదు, అవి ఊడిపోకపోతే అప్పుడు పీకేద్దాం, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి, బ్లడ్ వస్తుంది అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి కింద 2 టీత్ మాత్రమే పీకించేసి తీసుకొచ్చాం. ఇది అయిపోయింది. ఇది చేసిన తర్వాత 6 మంత్స్కి మళ్ళీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ 2 టీత్ అయిపోయినాయి, ఇక్కడ ఇంకా టీత్స్ ఉన్నాయి కదా, ఈ టీత్లు ఊడిపోక ముందుకే మళ్ళీ బ్యాక్ సైడ్ టీత్ వస్తుంది. కాకపోతే స్లోగా వస్తున్నాయి, ఒక్కొక్కటి వస్తున్నాయి. సరే డాక్టర్ చెప్పాడు కదా, మనకి దాని గురించి ఏం పెద్ద ఐడియా లేదు కాబట్టి డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు కదా, స్ట్రాంగ్గా ఉండడం వల్ల మిల్క్ టీత్ వెనక వస్తున్నాయి, అవి ఊడిపోక ముందుకే వచ్చేస్తున్నాయి, ఏజ్ అవుతుంది కదా, ఆ ఏజ్కి అవి కరెక్ట్గా వచ్చేస్తాయి పర్మనెంట్ టీత్, కానీ మిల్క్ టీత్ ఊడిపోలేదు, ప్రాబ్లం ఏం లేదు, టీత్లో కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఎక్స్రే తీసి చెప్పాడు కదా. సో మనకు అదే ఐడియా ఉంది కాబట్టి సో దాన్ని కూడా మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో దాన్ని కూడా లైట్ తీసుకున్నాము. ఇంకా రాను ఏమైందంటే, ఈ ముందర టీత్ ఊడిపోయాయి. డాక్టర్ చెప్పినట్టే ఈ ముందర 2 టీత్ ఊడిపోయినాయి, కానీ వెనుకన్న టీత్ ఆల్రెడీ ఊడిపోక ముందుకే వచ్చిన టీత్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా రావడం మొదలైపోయింది. మాకు ఆ విషయం ఎందుకు వస్తున్నాయి అంటే, కొద్దిమందికి అలానే వస్తాయి కదా వెడల్పుగా అన్న ఉద్దేశంతో మేము లైట్ తీసుకున్నాం. సెకండ్ థింగ్, నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఆ పాప ఫేస్ అనేది ఏజ్ వస్తుంది కానీ ఫేస్ అనేది లావ్ అవ్వట్లేదు. సో మేమేమనుకున్నామంటే ఫుడ్ సరిగా కూడా తినట్లేదు, అందుకని అలా వస్తుందేమో అనుకున్నాం. రోజు కొంచెం తింటూ ఉంది, కాకపోతే మధ్యలో నేను ఇంట్లో చేసే స్నాక్స్, ఈ బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తింటుంది కదా, సరే అన్నంతో ఏముందిలే, అన్నము అనేది అంత మరీ ఇంపార్టెంట్గా తినాలనేం కాదు, అన్నంలో వైట్ రైస్లో న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. అలా లైట్ తీసుకున్న తర్వాత ఏమైంది అంటే, ఆ పాపకి నోరు ఓపెన్ చేసి పెట్టుకోవడం అలవాటైపోయింది.
సో అక్కడ కూడా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే నోరు కంటిన్యూగా ఓపెన్ చేసి పెట్టుకుంటుంటే మేమేమనుకున్నామంటే ఈ టీత్ బాగా జంపుగా ఉన్నాయి కదా, నోరు క్లోజ్ చేయడం కుదరట్లేదు అని చెప్పేసి ఆ పాపకి మేము కంటిన్యూగా నోరు ఓపెన్ చేసి పెడితే బయట డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సో నోరు క్లోజ్ చేసుకుంటుండు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మాకు తెలియని విషయం ఏంటంటే ఆ పాపకి అప్పటికే ముక్కు ద్వారా బ్రీతింగ్ ఆగిపోయింది, నోటి ద్వారా బ్రీత్ తీసుకుంటుంది అని చెప్పేసి. సో ముక్కు ద్వారా బ్రీతింగ్ ఆగిపోయింది ఆ పాపకి.